హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనకి జూన్ 15th ఫాదర్స్ డే ఉంది. సో చాలా అంటే మన మదర్స్ డే, ఉమెన్స్ డే ఇవన్నీ వింటూనే ఉంటాం. సో ఫాదర్స్ డే అనగానే అదొక ఎమోషన్ ఉంటుంది. సో దాని గురించి మీ మాటల్లో. ఫాదర్స్ డే ఇస్ డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ డే అండి. ఎందుకు అనంటే కరెంట్లీ మనకున్న సొసైటీలో మదర్కి ఉన్న గుర్తింపు ఫాదర్కి లేదు. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్, అంటే మదర్ని డిగ్రేడ్ చేస్తలేను, బట్ ఇన్ అ వే ఫాదర్ డిగ్రేడ్ అయిపోతా ఉంటాడు ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఇప్పుడు చూడండి, చాలా మంది అంటారు అంటే 9 months మోసి కని ఆ అటాచ్మెంట్, యూనో బ్లడ్ షేర్ చేసుకుని పిల్లల్ని కన్నా తల్లి చాలా గొప్పది అని అంటారు. అగ్రీ, లైక్ 9 months ఫాదర్ డస్ నాట్ డూ దాట్, అదంతా బాగానే ఉంది. కానీ ఒక బాబో పాపనో పుట్టిన తర్వాత పుట్టిన రోజు నుంచి ఆ తండ్రి చనిపోయేదాకా అతను తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూడండి టువర్డ్స్ కిడ్స్, అది జనరల్ గా అన్నోటిస్డ్ వెళ్ళిపోతా ఉంటాయి. చాలా మంది గుర్తించారు దాన్ని. సో ఎన్ని సాక్రిఫైస్ చేస్తారు, అసలు ఎంత పెయిన్ తీసుకుంటారో, ఇవన్నీ జనరల్ గా అన్నోటిస్డ్ అయిపోతూ ఉంటుంది. జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడాలంటే తల్లి ప్రేమ అనేది చాలా రెగ్యులర్ గా వింటా ఉంటాం మనం. లైక్ మదర్ ఒకవేళ కిడ్ గురించి ఏదైనా చేస్తే తల్లి ప్రేమ కాబట్టి, బట్ తండ్రి ప్రేమ అనే మాట అసలు మనం విని కూడా ఉండకపోవచ్చు, వెరీ రేర్, రైట్? సో బట్ ప్రేమ లేదా అంటే ఉంటది. ఏ లెవెల్లో ఉంటది అంటే ఇప్పుడు చూడండి, జనరల్ గా ఐ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ వేరెన్ ఎంత ఆకలేసినా సరే నచ్చిన ఐటెం తినకుండా డబ్బులు కూడబెట్టుకొని పిల్లలు బొమ్మలు అడిగారు కదా అనేసి బొమ్మలు కొని ఇచ్చే ఫాదర్స్ ని కూడా చూసాను నేను. ఇదంతా చెప్పరు మళ్ళీ, నేను నాకు ఇష్టమైన ఫుడ్ నేను సాక్రిఫైస్ చేసి నేను నీకు బొమ్మ కొన్నా అని చెప్పరు. కొనిచ్చి తీసుకొచ్చి ఆడుతుంటే ఆ ఆనందం ఉంటుంది చూడండి, దాంతో వచ్చే సాటిస్ఫాక్షన్ చాలు తండ్రికి. అలా ఉంటారు. జనరల్ గా ఫాదర్స్ చాలా మంది ఏంటంటే స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండేసరికి ఏంటంటే ఏంటి ఇంత కఠినంగా ఉన్నాడు మా డాడీ అనేసి చాలా మంది యూత్ అనుకుంటా ఉంటారు. మా డాడీ మస్తు స్ట్రిక్ట్ ఉంటాడు, అసలు అర్థం చేసుకున్నాను అది ఇది అనేసి. మీకు ఆయన స్ట్రిక్ట్నెస్ గా అనిపిస్తుంది, బట్ అతను ఎందుకు స్ట్రిక్ట్ ఉంటున్నాడు మీతోటి, మిమ్మల్ని దారిలో పెట్టడానికా కాదా, అతను మీకోసం చేసే సాక్రిఫైసెస్, ఇవన్నిటిని మనం జనరల్ గా చూడడానికి కుదరదు, మనకి చూడడం కూడా మనము. బట్ దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. మీ ఫాదర్ మీతో స్ట్రిక్ట్ గా ఉన్నారు అని అంటే దానికి రీజన్ ఏంటి చూసుకోవాలి. అండ్ ఐల్ టెల్ యూ అండి, లైక్ ఐ హావ్ సీన్ మై ఫాదర్. ఇన్ ఫ్యాక్ట్ లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై ఓన్ ఫాదర్ హియర్. మా డాడీ అరౌండ్ 10th class అయిపోయేదాకా కూడా చెప్పులు కొనుక్కోనికి పైసలు లేకుండా మా డాడీ దగ్గర చెప్పులు కూడా కొనుక్కోలేదు. స్కూల్ కి చెప్పులు లేకుండానే పోయినారు. పార్ట్ టైం జాబ్స్ అది చేసుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ లో చెప్పులు కొనుక్కొని ఫస్ట్ టైం వేసుకుని, అంటే ఆ స్థాయి నుంచి వచ్చారు మా డాడీ. ఆ స్థాయి నుంచి వచ్చారు, చాలా కష్టపడ్డారు. ఆయన ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేశారు. తర్వాత స్లోలీ హీ మూవ్డ్ ఆన్ టు కార్పొరేట్ కంపెనీ, లైక్ సో మంచి పొజిషన్, మంచి డబ్బులు సంపాదించారు ఆయన. ఆయన సంపాదించిన డబ్బులకి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయన ఎప్పుడో ఒక ప్రీమియం కార్ కూడా కొనేసుకుని ఉండాల్సింది, రైట్? ఆయన ప్రాబబ్లీ ఒక 45 years అట్లా ఉన్నప్పటికే, 40-45 years ఉన్నప్పటికే ఆయనకి కావాల్సిన ఇది BMW, మర్సిడీస్ అట్లా ఏది కావాలంటే అది కొనుక్కునే స్తోమత అప్పటికే ఉంది. కానీ నాకు ఆయనకు అలాంటి ఆశ, కార్స్ అంటే ఇష్టం కూడా మళ్ళీ మా డాడీకి ఇష్టం ఉన్నప్పటికీ అలాంటి ఆశలన్నీ చంపుకొని నాకు ఎక్కడ ఉపయోగపడుతుందో అనేసి అలా అలా ఏంటంటే డబ్బుల్ని దాచిపెట్టి నిదానంగా, అంటే ఆయనకున్న స్టేటస్ కి ఆయన విచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చు, కానీ పెట్టలేదు. ఎందుకు ఖర్చు పెడతలేరు మీరు, ఎందుకు చాలా ఆలోచిస్తారు అని అంటే ప్రతిసారి ఒకటే మాట అంటారు, ఏందనంటే మీకు ఉపయోగపడతాయి అనేసిరా, నేను ఎందుకు కష్టం ఇది చేయాలి, నేను కష్టం చూసినోడిని, ఆ కష్టం మీకు రావద్దు అనేసి నేను ఇది చూస్తున్నా అనేసి ఎన్నోసార్లు నేను అదే అంటాను అనమాట. డాడీ మీరు ఎంజాయ్ చేయండి, మీ లైఫ్ లో మీరు పడాల్సిన కష్టం మీరు పడ్డారు, ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయండి అని అంటే ఇప్పటికీ కూడా లేదు నాన్న మీరు ఎంజాయ్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది అనేసి ఆ మైండ్ సెట్ లో ఉంటారు అనమాట. ఇలాంటి సాక్రిఫైస్ అసలు ఎంత మంది పేరెంట్స్ చేస్తారు. ఇది చిన్న చిన్న, ఇంకా చెప్పాలంటే చాలా మంది ఇలాంటి సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే కావాలంటే అంటే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తూ వాళ్ళ పిల్లలకి బైక్లు కొనివ్వటము. ఎందుకు అని అంటే కాలేజ్కి వచ్చాడు కదా, బైక్ అయితే కొంచెం అంటే నలుగురితో ఉన్నప్పుడు వాడి చిన్నతనం ఉండకూడదు,
వాడు కూడా నలుగురితోటి ఉండాలి అనే ఒక థాట్. ఈ సాక్రిఫైసెస్ అన్ని చేసేది జనరలీ ఫాదర్, మదర్స్ కూడా చేస్తారు, బట్ ఫాదర్స్ చేసే ఈ సాక్రిఫైసెస్ అన్ని అన్నోటిస్డ్ వెళ్ళిపోతుంటాయి జనరలీ, రైట్? అండ్ మోస్ట్ కేసెస్ లో ఏంటంటే ఫాదర్ ఒక విలన్ లెక్క తయారైతూ ఉంటారు అనమాట, లైక్ మన మైండ్ సెట్స్ లో. సో ఎందుకు అట్లా విలన్ లాగా పోర్ట్రే అయ్యారు అని అంటే, బికాస్ మనకేంటంటే తరతరాలుగా ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారు, మనం అడిగిందల్లా ఇచ్చేయడు, అడిగిందల్లా ఎందుకు ఇవ్వట్లేదంటే ఇస్తే పాడైపోతారు, రైట్? సో అలా ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకోకుండా అసలు ఫాదర్ చేసే సాక్రిఫైసెస్ అన్ని అన్నోటిస్డ్ పోతుంటాయి. కాబట్టి అట్లీస్ట్ ఈ 15th కి ఐ అర్జ్ ఎవ్రీబడి టు థింక్ అబౌట్ దేర్ ఫాదర్స్. వాళ్ళు మీకోసం చేసిన పనులేంటి, మీకోసం ఏమేం చేశారు, ఇవన్నీ ఆలోచించి కుదిరితే మీ డబ్బులతోటి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి ఆ రోజు థ్యాంక్స్ చెప్పండి. గిఫ్ట్ ఇవ్వడం కుదరదా, పర్వాలేదు, టైం స్పెండ్ చేయండి. మీ మొబైల్స్ పక్కన పెట్టేసి ఆ రోజు మీ నాన్నతో టైం స్పెండ్ చేయండి. ఎలా ఉన్నారు ఏంటి అని అడగండి, మాట్లాడండి, సరదాగా గడపడంతో అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకోటి ఉండదు. సార్ అంటే ఇప్పుడు ఫాదర్స్ డే అనగా అంటే ఫాదర్ అనగానే ఎక్కువ అబ్బాయి కన్నా అమ్మాయి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటది, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటూ ఉంటారు. సో అమ్మాయికి ఎందుకు అంతగా కనెక్ట్ అయి ఉంటది ఫాదర్ రిలేషన్షిప్? జనరల్ గా ఏంటంటే అమ్మాయి అన్నప్పుడు ఆ ప్రొటెక్టివ్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది ఫాదర్ లో. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి అన్నప్పుడు ఏంటంటే ఆ అటాచ్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే ఆ కేర్, ఆ ఎఫెక్షన్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. అబ్బాయి అనుకోండి, యాజ్ అ మ్యాన్ ఐ నో లైక్ దట్స్ ఫైన్, అంటే హీల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనేసి ఎంతో కొంత ఇది ఉంటుంది అనమాట, లీనియన్స్ ఉంటుంది. బట్ అమ్మాయి అనేసరికి ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేర్ ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది నా సైడ్ నుంచి. సో అందుకని ఏమవుతుందంటే నా సైడ్ నుంచి కేర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ పాపకి కూడా ఆ అటాచ్మెంట్ అనేది రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంత బాగా చూసుకుంటాడు మా నాన్న అనేసి. సో అందుకనే జనరల్ గా చూసుకుంటుంటాము. అండ్ ఇంకోటి అంటే బైలో ఏంటంటే జనరల్ గా ఆపోజిట్ జెండర్స్ అనేది అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే అమ్మాయిలకి ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది అమ్మాయిలు జనరల్ గా, పాపలు ఎక్కువ టైం వాళ్ళ ఫ్యామిలీలో స్పెండ్ చేసేది వాళ్ళ ఫాదర్ తోటి. సో వాళ్ళ ఫాదర్ నే వాళ్ళు చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా, కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆయన నాకు ఒక రోల్ మోడల్, రైట్? ఆయన లా ఉండాలి, ఏం చేసినా ఆయన లా చేయాలి అని ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట. సో దాట్ వే ఏంటంటే ఆ అటాచ్మెంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. మరి అబ్బాయిలు ఎవరిని తీసుకుంటారు సార్ రోల్ మోడల్ గా? అబ్బాయిలు అంటారా, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అగైన్ ఇట్ కమ్స్ టు మదర్. జనరల్ గా అబ్బాయిలకి ఏంటంటే మదర్ తో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు అట్లా అటాచ్మెంట్ ఉంటుంది, డాడీ స్ట్రిక్ట్ ఉంటారు కాబట్టి, మమ్మీ కొంచెం లీనియంట్ ఉంటుంది, సో కాబట్టి అటు వెళ్ళిపోతుంది అనమాట. డాడ్ జనరల్ గా ఏంటంటే అబ్బాయిలతో స్ట్రిక్ట్ ఉంటారు, అమ్మాయిలతో కొంచెం లీనియంట్ ఉంటారు. సో అల్టిమేట్లీ ఏంటంటే ఎవరు లీనియంట్ గా ఉంటే వాళ్ళ సైడ్ కొంచెం ఎక్కువ ఇదైపోతూ ఉంటాం అనమాట. ఓకే సార్, అంటే ఫాదర్స్ డే గురించి అలా అంటే ఆ రోజు ఏం చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని చాలా క్లియర్ గా సింపుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.